బావగారు, మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి. పక్కకు వస్తారా? ప్లీజ్ బావగారు, ఒక్కసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో వినండి. ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. సరే పద. యాక్చువల్గా బ్రీఫ్ కేస్ ఎక్కడా? అంటే అది నిన్నే అడుగుతున్నాను. సూట్ కేస్ ఎక్కడుంది? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? కాబోయే ఇంటి అల్లుడి మీద చేయి చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? ప్రభుత్వం నాకు పోలీస్ అనే అధికారం ఇచ్చింది. వీడు చేసిన తప్పుకి ఆ అధికారమే వీడిని కొట్టేలా చేసింది. ఏంటి సిద్ధార్థ గారు చేసిన తప్పు? నీ దృష్టిలో నన్ను పెళ్లి చేసుకోవటమా? ఈ ఇంటి అల్లుడిగా రావడమా? అది నచ్చక నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? తెలియకుండా మాట్లాడుకో. సిద్ధార్థ తీసుకొచ్చిన బ్రీఫ్ కేసులో డ్రగ్స్ ఉన్నాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంటే పారిపోయి ఎక్కడికి వచ్చాడు.